మొత్తం కలిసి అన్నం ఓకేనా? 11 గంటలకు అయిపోయింది అన్నం తింటాం. 11:30 స్టార్ట్ చేసుకొని ఒంగోలు వచ్చాడు మా ఫ్రెండ్ల కాడికని ఒంగోలు వచ్చాడు. ఒంగోలు వచ్చినాడు మళ్ళీ మాకు రిప్లై లేదు. నాకు ఫోన్ వచ్చింది 4:30 అప్పుడు ఫోన్ వచ్చింది. 4:30 అప్పుడు ఫోన్ వస్తే మా కూతురు తెచ్చుకొచ్చి ఫోన్ వచ్చిందని చెప్పిస్తే నేను అచ్చుడు ఫోన్ ఎత్తా, ఏందమ్మా అని చెప్పండి. అన్నయ్యకి అఖిలాండకి బాగాలేదు ఇది చెప్పండి. అఖిలాండకి బాగాలేదులే తీసుకుపోయి సోదర కాడ చేరండి. సోదర హాస్పిటల్ మా ఫేమస్ అఖిల్కి, దాన్ని చేరండి అంటే దాంట్లో మృతుడి పేరు వచ్చి చావల అఖిల్, 21 సంవత్సరం, ఎర్రజర్ల గ్రామం, దళిత బాయ్. అతను నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎర్రజర్ల నుంచి ఒంగోలుకు రావడం అయింది. వాళ్ళ స్నేహితులైనటువంటి భాగ్యనగర్ ఉంటో లైన్లో ఒక ఫస్ట్ అంతస్తు భవనంలో పిల్లలు ఇద్దరు లేని సమయంలో ఇంట్లో ఉన్నాడు. అతను తన యొక్క ఫోన్ ద్వారా ఏరే వాళ్ళతో చాట్ చేయడం కూడా జరిగిందని తెలిసింది. కానీ పిల్లలు ఇద్దరు లేని సమయంలో ఇన్సైడ్ బోల్డ్ పెట్టి అతను ఒక టవల్తో ఇంటి పైన ఉన్నటువంటి ఫ్యాన్కి గురేసుకున్నట్టుగా సిమ్టమ్స్. వెంటనే పిల్లలు ఇద్దరు ఏంటంటే దించే క్రమంలో తీసుకొచ్చి రిమ్స్లో ప్రాణం ఉందని చెప్పని చూపిస్తే బ్రాడ్ టు డెత్ అని చెప్పడం. దీని మీద కేసు నమోదు చేస్తున్నాము. అతని యొక్క మరణంపై ఇంతవరకు పూర్తి సమాచారం ఎలా సంభవించింది అనేది రాలేదు. ఎందుకంటే అతను ఫోను ఎవరితో మాట్లాడింది, ఎలా మాట్లాడింది అనేది కూడా చూస్తున్నాం. కానీ ఈ పిల్లలు ఏంటంటే ఆ రూమ్లో ఉన్నటువంటి పిల్లలు పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఆ మృతుడిని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించుకునే దానిపైన చాలా సందేహాలు ఉన్నాయి. దాంట్లో తలపై కూడా కొద్దిగా ఇంజరీ ఉంది. ఆ ఇంజరీ ఎలా సంభవించింది చూడాలి. దీని మీద కేసు నమోదు చేశాము. తల్లిదండ్రులు ఏదైతే చెప్తే అది రాయించుకోబడుతుంది. ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అతని యొక్క మరణం ఆత్మహత్య ద్వారా జరిగిందా, లేకపోతే ఎవరైనా అతన్ని మరణానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోబడ్డారా, ఈ 2 కోణాల్లో దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకుంటాం. ఆ రూమ్లో ఉన్నటువంటి పిల్లలను కూడా విచారణ నిమిత్తం నా కస్టడీలో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. స్పీడ్గా వేగవంతంగా దీన్ని దర్యాప్తును పూర్తి చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలుపుతున్నాం. మాకు న్యాయం జరగాలి.